అహ్మదాబాద్లో లండన్ వెళ్ళే విమానం ఏదైతే కింద పడి దాదాపుగా 250 మంది చనిపోయారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు అందరూ గారు ధైర్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ కుమార్ గారు, రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మా జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తందీరి నాగేశ్వరరావు గారు, మేమందరం గారు ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ కానివ్వండి, ముఖ్యంగా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతంలో ఇసుక మట్టి దండాలు ఈరోజు రాత్రిపూట అనేక అక్రమ రవాణాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఇసుక దందా గురించి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, మొన్న జరిగిన అనంతపూర్లో, అదేవిధంగా పరమూరేళ్ళ చిన్నారి మీద జరిగిన దారుణాలు కానివ్వండి వాటి గురించి, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద, అదేవిధంగా సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఏది గారా నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేశారో వాటి గురించి కానివ్వండి, ప్రతి ఒక్క సూపర్ 6 హామీల గురించి కానివ్వండి, అదేవిధంగా శాతవాహన కాలేజీకి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ కానివ్వండి, మా సాక్షి ఛానల్ మీద జరిగిన దాడుల గురించి కానివ్వండి, ప్రతి ఒక్కదాని మీద ఈరోజు గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. అదేవిధంగా నిన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతులని పరామర్శించడానికి వెళ్తే దాదాపుగా 50-60 వేల మంది జనాభా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మద్దతుగా వస్తే కేవలం 20 మంది, 30 మంది, 40 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని పోలీసు వాళ్ళు అక్కడికి రానిచ్చి వాళ్ళ చేత రాళ్ళు దారి ఏదైతే చేపించారో అది గారా గవర్నర్ గారికి వివరిస్తడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇష్యూస్ చెప్పామో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళామో, ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఈరోజు వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము తల్లికి వందనం ఇచ్చామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 84 లక్షల మంది విద్యార్థులకి మేము అమ్మఒడి ఇస్తే ఈరోజు మీరు 53 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు అన్యాయంకి గురయ్యారని చెప్పిన సందర్భంగా చెప్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ పరిపాలన గురించి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ గారా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని మేము అందరం గారా ఆశిస్తున్నాం, భావిస్తున్నాం.